మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గురుజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వైఎస్ జగన్ పని అయిపోయిందని, ఇక జన్మలో వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదన్నారు. ఎవరికైనా వైఎస్ జగన్ పిచ్చి ఉంటే వెంటనే మానుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ చేసింది ఏమీ లేదని, రాష్ట్రంలో తట్ట మట్టి పోసింది కూడా లేదు అన్నారు. రైతులకు అలివి కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు కానటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారన్నారు. ఇక అబద్ధాలు చెప్పే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాళ్లు విరగ్గొట్టి మోకాళ్లపై నిల్చోబెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి వదిలేస్తే అందులో గాభ్యలాలు తిరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అభివృద్ధి చేయబోతుంటే వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరిమణులందరికీ నమస్కారాలు. बड़ी गंभीरता से लूंगा. அங்கே கூட்டத்திலே ஒரு சிறுவன் இந்த விவசாய கடன் அட்டை வசதி கிடைத்த பிறகு அவர்களும் கூட இதனால் நிறைவான பலன்களை பெற்று வருகின்றார்கள். உயிரி உரங்கள் மீதான ஜிஎஸ்டி வரியை குறைக்கப்பட்டதாலும் விவசாயிகளுக்கு அதிக ஆதாயங்கள். किसानों को पीएम किसान सम्मान निधि की अगली किस्त जारी की. देश के कोने कोने में किसान ये राशि किसानों के खेती से जुड़े अनेक कामों को पूरा करने का माध्यम बनी. मैं 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా కార్యక్రమాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వ్యవస్థలన్నిటి కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వచ్చి చెప్పారు, మీ తరఫున ₹1 నేనే ఇన్సూరెన్స్ కింద కట్టి డబ్బులు ఇస్తాను పంట నష్టపోతాయని చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. రైతాంగాన్ని పూర్తిగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి రైతులను మర్చిపోయి పరిపాలించిన దుస్థితి. ఏ కార్యక్రమం చూసినా విమర్శ. మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు కాలేజీలు 16%, 5%, 12% మొదలుపెట్టి వదిలేశారు. చిల్ల చెట్లు గబ్బిలాలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో పేద పిల్లలు డాక్టర్ కోసం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది. పేదవారికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది. ఇవన్నీ గమనించి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు పీపీపీ విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాలా పేదలకి. పేద విద్యార్థుల దగ్గర 1700 సీట్లు, అదనపు సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. వీటి ద్వారా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిపోయినా. అది జాతీయ ప్రాజెక్టు కాదు. వాస్తవంగా అయితే ఏ జాతికి అంకితం చేసినో జగన్మోహన్ రెడ్డి తెలియాలా, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలియాలా. చాలా పని ఉంది వెలుగొండ ప్రాజెక్టులో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. అతను చేసినటువంటి కుయుక్తులు, కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాళ్లతో కూడా నరికివేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానీకం, తెలివైన ప్రజానీకం మరి రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే
అలవిక అన్నటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికిల పడిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అందుకని బ్లూ బ్యాచ్ వరకు అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి అలవాటు వాళ్ళ జీన్స్ లో ఉన్నాయి. అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ప్రజలు దాన్ని గమనించాలి. చదువుకున్న మేధావర్గం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాట. అందుకనే మనం మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు దేవుడి దేవాల మనం అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలప్పుడు మొత్తం పూర్తి చేస్తాం. రోడ్లు మొత్తం కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన ఒకసారి నమ్మారు, ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. ఇక జన్మలో ముఖ్యమంత్రి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిస్థితి లేదు. ఎందుకంటే చూశారు, నమ్మారు, చూశారు, అయిపోయింది. ఏమి చేయడు రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చేవాడు కమ్మంటే దయచేసి మానుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.